ఒక పేదవాడిని దొంగ అని అవమానించిన దొర. అదే పేదవాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దొర జీవితాన్ని కాపాడాడు. ఎలా అంటే, గోదావరి జిల్లాలోని ఒక పెద్ద గ్రామంలో భూపతి అనే ధనవంతుడు ఉండేవాడు. గ్రామంలో అతనికి చాలా భూములు, వరి గోదాములు, డబ్బు అన్నీ ఉన్నాయి. అందరూ అతన్ని భూపతి దొర అని పిలిచేవారు. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉండేది. తనకంటే పేదవాళ్లను తక్కువగా చూడడం. ఒకరోజు తన దగ్గర పనిచేస్తున్న రామయ్యను పిలిచి, ఒరే రామయ్య, రేపు నేను పట్నం వెళ్లాల్సిన పని పడింది. రావడానికి 2 రోజులు పడుతుంది. కాబట్టి పిచ్చి వేషాలు వేయకుండా మిల్లును జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా దొరా, మీరు వచ్చేదాకా నేను జాగ్రత్తగా చూసుకుంటానుగా అని చెప్పి ఇంటికి బయలుదేరతాడు రామయ్య. రామయ్య చాలా పేదవాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో దొర దగ్గర పనికి చేరి ఉన్నంతలో తల్లిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇంటికి వస్తూనే, ఏం చేస్తున్నావమ్మా, మందులు వేసుకున్నావా? ఈ పాడు మందులు మింగలేకపోతున్నా రామయ్య. ఈ కాస్త అనారోగ్యానికి నాన్న హడావుడి చేశావు. నేను ఒక ఇంటివాడిని చేస్తే నా బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత భగవంతుడి దయ అని అంటుంది శాంతమ్మ. ఆ మాటలకు రామయ్య, అవే మాటలమ్మా, నా చిన్నతనంలోనే నాన్న చనిపోతే ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచావు. ఇప్పుడు నేను నీ ఆరోగ్యం చూసుకోకపోతే ఎలా? సరే, రేపు మా దొర పని మీద పట్టణానికి వెళ్తున్నాడు. నేను 2 రోజులు అక్కడే ఉండి మిల్లు పనులు చూసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారుగానే మిల్లుకు వెళ్ళిపోతాడు రామయ్య. 2 రోజుల తర్వాత పట్నం నుండి తిరిగి వచ్చిన భూపతి, ఏరా రామయ్య, మొన్న ఊరికి వెళ్లే ముందు డబ్బులు ఉన్న సంచి మిల్లులో మర్చిపోయి వెళ్ళాను. ఇప్పుడు అది కనపడడం లేదు. మర్యాదగా చెప్పు, దాన్ని ఏం చేసావు? డబ్బులు సంచా? ఇక్కడ ఏమీ లేదు దొరా. ఆపు నీ దొంగ నాటకాలు. మొన్న మీ అమ్మకు వైద్యానికి అవసరం అని డబ్బులు అడిగితే ఇవ్వలేదని నా డబ్బులే దొంగతనం చేస్తావా? దొరా, నేను పేదవాడినే కావచ్చు, కానీ దొంగతనం చేసే అలవాటు నాకు లేదు. ఎన్నో సంవత్సరాల నుండి మీ దగ్గర విశ్వాసంగా పనిచేస్తున్నా. ఇప్పుడైనా నా వల్ల పొరపాటు జరిగిందా? ఏమిట్రా నా ముందే గొంతులేస్తుంది? నా దగ్గర పనిచేసే కూలిగాడివి నాకే ఎదురు చెప్తావా? నీలాంటి వాళ్ళని నేను రోజు చూస్తుంటా. డబ్బు అవసరమైతే చేతులు జోడించి ఏడుస్తారు, దొంగతనం చేసేసి నీతి మాటలు చెప్తారు. ఇది ఎదురు చెప్పడం కాదు దొరా. ఎటువంటి ఆధారం లేకుండా మీరు నాపై దొంగ అనే ముద్ర వేశారు. ఇన్నాళ్ళ నిజాయితీకి మీరు ఇచ్చే గౌరవం ఇదా? నమ్మకం లేని చోట నేను పని చేయలేను అని అంటాడు రామయ్య. అప్పుడే భూపతి ఇంట్లో పనిచేసే సోమయ్య వచ్చి, దొరా, మీరు డబ్బు సంచి కనపడలేదన్నారు కదా, అది మీ ఇంట్లోనే ఉంది. మన ఊరెళ్ళే హడావిడిలో మర్చిపోయి వెళ్ళారు. అమ్మగారు తీసి దాచారట. అవునా? సరే, నువ్వు వెళ్ళు అని అంటాడు భూపతి. సోమయ్య వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న రామయ్య, చూసారా దొరా, డబ్బులు మీ ఇంట్లో పెట్టి దొంగతనం నా మీద వేశారు. ఇప్పుడేమంటారు? ఏమిట్రా అనేది? నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళు నేను చెప్పినట్టు పడి ఉంటారు. నువ్వు మాత్రం ఆత్మాభిమానం ఆవకాయ బద్ద అంటూ మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడే పనిలోంచి పీకేస్తున్నాను. కడుపు మాడితే నీ సూక్తులు తిండి పెడతాయేమో చూసుకో అంటూ రామయ్యను పనిలో నుండి వెళ్ళగొడతాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు రామయ్య. కొడుకు దిగులుగా ఉండడం గమనించిన శాంతమ్మ, ఏమైంది నాయనా అలా ఉన్నావు అని అడగగా రామయ్య జరిగింది మొత్తం చెప్పి, అమ్మా, పేదవాడికి ఎన్ని అవమానాలు జరిగినా ఇదేమిటి అని అడగకూడదా? చెయ్యని తప్పు కూడా మాటలు పడాల్సిందేనా? ఈ లోకంలో డబ్బున్న వారికే గౌరవమా? బాధపడక నాయనా, డబ్బున్నోళ్ళందరూ గొప్పోళ్ళు కాదు, మంచి మనసున్నోళ్లే గొప్పోళ్ళు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఇక ఉద్యోగం చేయను. మన ఇంటిని తనఖా పెట్టి అప్పు తీసుకుని ఏదైనా వ్యాపారం చేస్తాను అని తల్లికి చెప్పి వ్యాపారం మొదలు పెడతాడు రామయ్య. అవమానం అతనికి కసిగా మారింది. కసి కష్టంగా మారింది. కష్టం విజయంగా మారింది. ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తూ అనతి కాలంలోనే పెద్ద వ్యాపారస్తుడిగా మారతాడు. ఇది ఇలా ఉండగా రామయ్య పని మానేశాక భూపతి తన దూరపు బంధువైన కనకయ్యను పనిలో పెట్టుకుంటాడు. చూడు కనకయ్య, నా దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నా దూర బంధువని కదా అని నీకు వ్యాపార బాధ్యతలు అప్పగిస్తున్నా. తప్పకుండా బావగారు,
మీ వ్యాపార అభివృద్ధి కోసం నేను ఎంత చేయగలనో చూశారుగా అని అంటాడు కనకయ్య. తన జిత్తుల మారి లెక్కలు చూపిస్తూ భూపతికి అధిక లాభాలు వస్తున్నాయని మభ్యపెడుతూ, చూడండి బావగారు, నేను వచ్చిన 2 సంవత్సరాల్లోనే మీరు ఎప్పుడూ చూడని లాభాలు చూపించాను. ఈ లాభాలతో మనం పట్నంలో మరో వ్యాపారం మొదలు పెడదాం. పట్నంలో వ్యాపారం అంటే చాలా డబ్బులు కావాలి కదా, మన దగ్గర అంత డబ్బు ఎక్కడిది? చాలా డబ్బులు కావాలి బావగారు. మనం బ్యాంకులో కొంత అప్పు తీసుకుందాం, దాంతో మొదలు పెడదాం. పట్నంలో చేసే వ్యాపారంలో ఇక్కడికంటే అధిక లాభం వస్తుంది అని భూపతికి ఆశ పెడతాడు కనకయ్య. అత్యాశతో భూపతి కనకయ్యను గుడ్డిగా నమ్మి అతను చెప్పినట్టు చేస్తాడు. కొద్ది కాలానికే కనకయ్య భూపతిని మోసం చేసి పరారవుతాడు. అప్పుల పాలైన భూపతి మంచం పడతాడు. యజమాని పరిస్థితి చూసిన సోమయ్య తన భార్య లక్ష్మితో, చూసావా లచ్చి, దొరగారు అవస్థలో పాపం ఎట్టా బతికిన మనిషి ఎట్టా అయిపోయారో. అవును మామా, దొరగాని తలుసుకుంటే ఓ పక్క బాధగా ఉంది గాని ఆయన మనల్ని ఎప్పుడైనా మనుషులుగా చూశాడా? డబ్బుందనే అహంకారంతో మనలాంటి వాళ్ళని ఎంత అవమానించేవాడు. అది కూడా నిజమేలే. ఆయన చేసిన అవమానాలు తట్టుకోలేక ఎంతో మంది పనిలోంచి మానేశారు. ఆ రామాయణం అవమానించి పనిలో నుండి తీయకపోతే ఈరోజు దొరగారికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు గమ్మునుండి మావా, ఎవరైనా విన్నారంటే బాగోదు అని వాళ్ళ పని చూసుకుని వెళ్లిపోతారు. వాళ్ళు అన్న మాటలు విన్న భూపతి తాను చేసిన తప్పులు గుర్తు చేసుకుని బాధపడతాడు. ఇది ఇలా ఉండగా బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టని కారణంగా బ్యాంకు వాళ్ళు భూపతి ఆస్తులను వేలం వేస్తున్నట్టు ప్రకటిస్తారు. ఆ విషయం తెలుసుకుని రామయ్య భూపతి ఇంటికి వస్తాడు. విషయం అంతా తెలిసిందోరా, మీరేం కంగారు పడకండి. మీ అప్పుల మొత్తానికి నేను హామీగా ఉండి వేలాన్ని ఆపించాను. రామయ్య, నేను నిన్ను ఎంతో అవమానించాను. నీ కష్టాల్ని అలుసుగా మాట్లాడాను, దొంగతనం నింద వేశాను. అయినా కానీ నేను కష్టాల్లో ఉంటే నాకు సాయం చేయడానికి వచ్చావు. దొరగారు, ఆ రోజు మీరు నన్ను కింద పడేశారు, కానీ నేను కిందనే ఉండిపోలేదు. ఎందుకంటే నా తల్లి నాకు అలా నేర్పలేదు. మీరు నన్ను అవమానించారు, ఆ అవమానం నన్ను ఎదగాలని నేర్పింది. కానీ నేను మీలా మారితే నా తల్లి చెప్పిన మాటలు నేను మరిచినట్టే. నన్ను క్షమించు రామయ్య. నేను డబ్బు ఉన్నప్పుడు పెద్దవాడిని అనుకున్నా, కానీ మనసు పెద్దగా ఉన్నది నువ్వే రామయ్య. డబ్బు ఉందన్న అహంకారంతో విర్రవీగాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. నువ్వు చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. అంత పెద్ద మాటలొద్దు దొరా. 10 మందికి పని కల్పించే స్థాయిలో ఉన్న మీరు మీ వద్ద పనిచేసే వారికి తగిన గౌరవం ఇవ్వండి చాలు. మళ్ళీ మీ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చేదాకా నేను మీకు తోడుంటాను అని అంటాడు రామయ్య. రామయ్య తన వ్యాపారాలతో పాటు భూపతి వ్యాపారాలు కూడా చూసుకుంటాడు. అనతి కాలంలోనే భూపతి వ్యాపారం మెరుగవుతుంది. అప్పులన్నీ తీరిపోతాయి. భూపతి తన వద్ద పనిచేస్తున్న వారిని సొంత మనుషులుగా చూసుకుంటూ అందరితో సంతోషంగా జీవిస్తాడు. రామయ్య తోటి వారందరికీ సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతాడు. ఈ కథలో ఉన్న నీతి: అహంకారం తాత్కాలికం, కాలం శాశ్వతం. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే నేడు నీ కింద ఉన్నవాడు రేపు నీ పైన ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే, మన కుటుంబంలో మీరు కూడా ఒక సభ్యుడిగా చేరాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.